సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. రేవంత్ సర్కార్ వింత చేష్టలు మొదలుపెట్టిందన్నారు కేటీఆర్. పెన్షన్ లబ్ధిదారుల సొమ్ము వెనక్కి అడుగుతున్నారని ఆరోపించారు. పెన్షన్ తిరిగివ్వాలంటూ ఒక వృద్ధురాలికి నోటీసులు ఇవ్వడంపై ఆగ్రహించారు. ఇకనైనా దుర్మార్గపు చర్యలు మానుకోవాలంటూ ట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్ కు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ స్పందించారు. దాసరి మల్లమ్మ కూతురు రాజేశ్వరి ఏఎన్ఎం గా పనిచేస్తూ మరణించినందున తల్లి మల్లమ్మకు 20,000 రూపాయలు ఫ్యామిలీ పెన్షన్ వస్తుందని తెలిపారు. అందుకే వృద్ధాప్య పెన్షన్ ప్రభుత్వం నిలిపివేసిందని క్లారిటీ ఇచ్చారు కలెక్టర్. మాజీ మంత్రి కేటీఆర్ తీరుకు నిరసనగా కాంగ్రెస్ నేత చనగాని దయాకర్ ఆధ్వర్యంలో ఉస్మానియా విద్యార్థులంతా ఆందోళనకు దిగారు. కేటీఆర్ నిరుద్యోగుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించారు. ఆందోళనకారుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కి తరలించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బెదిరించి కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో టచ్ లో ఉన్నారన్నారు. బీజేపీలో చేరారంటే రాజీనామా చేసి రావాలన్న కండిషన్ లేకపోతే వారంతా బీజేపీలో వస్తారన్నారు. కాళ్లకు దండం పెట్టే సంస్కృతి మానుకోవాలని పార్టీ క్యాడర్ కి సూచించారు చంద్రబాబు. ఎవరైనా తన కాళ్లకు దండం పెడితే తాను పెడతానని అన్నారు. నాయకుల కాళ్లకు పార్టీ శ్రేణులు దండం పెట్టొద్దంటూ సూచించారు. ఎవరూ తమ గౌరవాన్ని తగ్గించుకోవద్దని చెప్పారు సీఎం చంద్రబాబు. అమరావతిలోని కొలనుకొండలో హరే కృష్ణ గోకుల క్షేత్రాన్ని ఏపీ సీఎం చంద్రబాబు సందర్శించి పూజలు చేశారు. గర్భాలయంలో నిర్వహించిన అనంత శేషస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. పేదరిక నిర్మూలన నినాదమే తన లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థల సహాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామని అన్నారు. సమాజానికి ఇంకా ఏదో చెయ్యాలి అన్న ఉద్దేశంతోనే తిరుమల వెంకటేశ్వర స్వామి తనను కాపాడారని అన్నారు సీఎం చంద్రబాబు. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.